ఆటలాడటం అనేది ఎవరికి రాదు? మనం అందరం ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు, అవసరం ఉన్నప్పుడు మనం ఆటలు ఆడుకుంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆడతామో అక్కడ రెండు రకాల మనుషులుంటారు. ఒకరు ఎవరైతే ఆడతారో, ఇంకొకరు ఎవరైతే చూస్తారో. వాళ్ళని దర్శకులు అంటారు. వాళ్ళు వాళ్ళ పక్షం వాళ్ళ కోసం చప్పట్లు కొడుతూ ఉంటారు, వేరే వాళ్ళ ఓటమిని సంతోషిస్తారు. ఎంత మనసు లేని వాళ్ళు కదా వాళ్ళు. ఎవరు గెలుస్తారు? ఎవరైతే బాగా ఆడతారో వాళ్లే గెలుస్తారు. ఇప్పుడు ఎంపిక మీది. మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారా? ఏంటి, మీరు ఆటగాళ్ళు అవ్వాలనుకుంటున్నారా, లేదా మీరు దర్శకులు అవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు విజయం యొక్క ఆనందాన్ని పొందాలనుకుంటే, ఆ సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటే తప్పకుండా ఆడాల్సిందే. మైదానంలో ఆట ఆడడానికి దిగాల్సిందే. పరాజయం అనే భయానికి ఎదురు నిలిచి దాంతో పోరాడాల్సిందే. విపక్షం యొక్క సవాలును స్వీకరించాల్సిందే. ఆటగాళ్ళు అవ్వాల్సిందే. అప్పుడే గెలవడానికి కూడా అవకాశం లభిస్తుంది. అదేంటంటే దర్శకులుగా మారి ప్రోత్సహించడం చాలా సులభం. మైదానంలోకి దిగి ఆట ఆడటం చాలా కఠినం. అలాగే ఇక్కడ ఏదైతే సులభమో అది మిమ్మల్ని విజయం వరకు తీసుకుని వెళ్తుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.